హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం కమ్మని ఆనపకాయ పప్పునైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదే సొరకాయ కూడా అంటారు కదా, సొరకాయ పప్పుని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఎవరైతే వాటర్ ఎక్కువగా తాగరో వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుందండి హెల్త్కి. అలా అని మనం ఈ ఆనపకాయ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. కర్రీల్లో కానీ నెక్స్ట్ పప్పుగా కూడా ప్రిపేర్ చేసుకొని మనం తీసుకోవచ్చు. చాలా అయితే ఆనపకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. మనం ఒక ముద్ద తినేటప్పటికి ఇంకో 2 ముద్ద తినడానికి కూడా మనం రెడీ అవుతాం, అంత బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం. కుక్కర్లో కుక్కర్ వేడైన తర్వాత మనం ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేసుకుందాం. జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం కొంచెం ఆవాలని అయితే వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయలను అయితే కచ్చాకచ్చా దంచిపెట్టి అయితే వేసుకుంటాం. నెక్స్ట్ రెడ్ మిర్చిని అయితే యాడ్ చేసుకుందాం. ఈ పోపు అంతా బాగా వేగిపోవాలండి. బాగా వేగిన తర్వాతే మనం కందిపప్పునైతే యాడ్ చేసుకుందాం. కందిపప్పు ఈ ఆనపకాయలో కలిపి వండితే చాలా రుచిగా అయితే ఉంటుంది. మనం చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కందిపప్పునైతే యాడ్ చేసుకొని ఇలా వేయించుకుందాం. వేయించుకుంటే మనకి కుక్కరు విజిల్ వచ్చినప్పుడు గ్యాస్ అయితే మీదగా పొంగులా రాకుండా కుక్కర్ కప్పు అయితే పాడైపోదు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఆనపకాయ ముక్కల్ని కడిగి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి అయితే ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఆ పోపు అంతా ఈ ముక్కలకు పట్టేలా వేయించుకుందాం. నెక్స్ట్ సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఆ పప్పు ఈ పోపు అంతా ఈ ముక్కలకు పట్టేలా ఒకసారి అయితే ఇలా వేయించుకుందాం. చాలా ఈజీ రెసిపీ అండి. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. చాలా ఈజీ. మనం వెంటనే ప్రిపేర్ చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ గెస్ట్లకు కానీ ఇంటికి గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళకి కూడా ఇది వెంటనే ఇంట్లో ఈ సొరకాయ ఉండాలి కానీ వెంటనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు ఎవరు కానీ, పిల్లలు కానీ పెద్దలు కానీ. చాలా మంచిది ఈ ఆనపకాయ హెల్త్కి. మనం సరిపడా వాటర్ని అయితే ఇప్పుడు వేసుకుందాం. ముక్కలు మూలిగేలా 5 విజిల్స్కి అయితే పెట్టుకుందాం. బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది ఆనపకాయ పప్పు. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్ ఉంటాను. బాయ్.